ఓ ఏంటి స్టీమ్ తీసుకుంటున్నావా? అది స్కూల్ నుంచి వచ్చి బాత్రూంలో దూరింది, స్నానం చేస్తారు. అది చూసింది అనుకో మొత్తం కప్పని తినేస్తుంది. దానికోసం ఆర్డర్ చేసా. 4 days నుంచి పాపం ఫుడ్ తినట్లేదు. అందుకే దానికోసం చేశాను. నేను టేస్ట్ చేద్దాం అనుకున్నా. మంచిగా చీజీ బర్స్ట్ పిజ్జా తెప్పించా. సో ఇందులో ఎన్ని సైజులు ఉంటాయి? 1 2 3 4 5 6 ఉంటాయి. నేను ఒకటి తింటాను, మా తమ్ముడికి 2 పెడతాను, 3 దానికి ఇస్తాను. ఇది నేను ఇలాగే దానికి ఇచ్చేస్తానంటే అనిపోద్ది మొత్తం. అందుకే 3-4 days నుంచి ఏమైందో తెలీదు, దిష్టి తగిలిందో తెలీదు, ఏం పెట్టినా తినట్లేదు. అందుకే దాని ఫేవరెట్ తెప్పించా. లెట్స్ తను ఎంజాయ్ చేయాలని. కిరాణా షాప్లో అమ్ముకోవడానికి భలేగా ఉన్నాయి. ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాస్ ఇచ్చారనమాట. చీజ్ బర్స్ట్ పిజ్జా అట 290 రూపాయలు అయింది. స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టా. అది ఎలా ఉంటుందో తెలియదు. డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, పిల్ల తినకపోతే ఎలాగో దిగులుగా ఉంది. ఏం తినట్లేదు 2 days నుంచి. అట్లీస్ట్ దాని ఫేవరెట్ అయితే తను తింటుందేమో అని. యమ్మీ యమ్మీ. పిజ్జా ఎప్పుడైనా ఫ్రెష్గా తింటే బాగుంటుంది. ఇంట్లో చేయాలంటే టైం దొరకట్లేదు. మంచిగా వర్షం పడుతుంది, షూట్కి వెళ్ళాలి, వెళ్ళే టైంకి పిజ్జా తింటున్నాం. మీరు కూడా సడన్గా క్రేవింగ్స్ మీ పిల్లల గురించి తెప్పించి ఇలా అప్పుడైనా తింటారా? తింటే కమెంట్స్లో మాట్లాడుకుందాం.